హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో టేస్టీ ప్రసాదం పులిహోర రెసిపీని షేర్ చేసుకుంటున్నానండి. ఈ రెసిపీ అచ్చంగా గుళ్ళో తినే ప్రసాదం పులిహోర లాగానే ఉంటుంది టేస్ట్ అనేది. 1 kg రైస్తో చూపిస్తున్నాను ఇక్కడ. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఈ కొలతలతో ఫాలో అయిపోండి. పర్ఫెక్ట్గా మీరు కూడా గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోరని చేయగలుగుతారు. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ముందుగా చింతపండు నానబెట్టుకుందామండి. ఇక్కడ 1 kg పులిహోర కోసం నేను 2 మీడియం సైజులో ఉండే నిమ్మకాయల సైజ్ అంతా చింతపండుని తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మీరు పులుపు ఎక్కువ కావాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువ తీసుకోండి. ఈ చింతపండులో 1 కప్పు వరకు వాటర్ని వేసి గంట సేపు నానబెట్టుకోండి. గంట సేపు నానిన తర్వాత ఒకసారి కలిపేసి ఇలా చింతపండు నుంచి గుజ్జుని సపరేట్ చేసుకోండి. ఈ చింతపండు గుజ్జు ఎంత పల్చగా ఉంటే ఉడకడానికి అంత టైం పడుతుందండి. వీలైనంత వరకు తక్కువ వాటర్ని వేసి గుజ్జుని తీయండి. ఆ తర్వాత కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేస్తున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకును అలాగే కట్ చేసి పెట్టుకున్న 7 నుంచి 8 పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసి 1 నిమిషం పాటు కలుపుకోండి. ఈ పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం. ఈ చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని కూడా యాడ్ చేయండి. బెల్లం సాల్ట్ వేసాం కాబట్టి ఒకసారి కలిపేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి చింతపండు రసాన్ని బాగా ఉడకనివ్వండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. కొద్ది నిమిషాల తర్వాత చింతపండు గుజ్జు అనేది బాగా ఉడికిపోయి ఇలా పేస్ట్ లాగా అవుతుంది. ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి ఆయిల్ని కూడా రిలీజ్ చేస్తుంది. ఇలా వస్తే సరిపోతుందండి, రెడీ అయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చింతపండు గుజ్జుని పక్కకు ఉంచుకుందాం. ఆ తర్వాత స్టవ్ మీద వేరొక ప్యాన్ తీసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ కంటే కూడా తక్కువగా మెంతులని 1 టీ స్పూన్ వరకు మిరియాలను యాడ్ చేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా ఈ 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఈ ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆవాలని అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులను యాడ్ చేస్తున్నాను. ఈ మసాలాను వేపేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయండి. నువ్వులు కూడా బాగా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు కంటే ఎక్కువగానే పల్లీలను యాడ్ చేస్తున్నానండి. ఫస్ట్ ఈ పల్లీలను వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును కూడా యాడ్ చేసి ఈ పప్పులను 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా ఈ పప్పులన్నీ కూడా కొద్దిగా క్రిస్పీగా వేగిన తర్వాత ఇందులోకి 7 నుంచి 8 ఎండుమిర్చీలను అలాగే 2 రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసి మరొకసారి కలుపుకుంటున్నాను. ఇలా కరివేపాకు, ఎండుమిర్చి, పప్పులన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చివరగా ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసి మరొకసారి కలుపుకొని 30 సెకండ్ల పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ పప్పులన్నీ కూడా కరెక్ట్గా వేగిపోయాయి కదా. ఇలా తాలింపును ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 1 kg రైస్ని ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఇందులోకి కొద్దిగా ఆయిల్ని అలాగే సాల్ట్ని వేసి ఉడకబెట్టిన అన్నం ఇది. ఈ అన్నాన్ని వెడల్పుగా ఉండే గిన్నెలోకి తీసుకొని ఇలా పొడి పొడిగా చేసి చల్లార్చుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని యాడ్ చేసుకొని చింతపండు పేస్ట్ అంతా కూడా అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇలా చింతపండు పేస్ట్ని అన్నానికి బాగా పట్టించిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఈ మసాలా పౌడర్ని కూడా 1-2 నిమిషాల పాటు అన్నానికి బాగా పట్టించండి. ఈ మసాలా పౌడర్ అంతా కూడా అన్నంలో బాగా కలిసిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపును యాడ్ చేసుకుందాం. ఈ తాలింపు యాడ్ చేసిన తర్వాత నెమ్మదిగా ఈ అన్నానికి అంతా కూడా తాలింపును పట్టించండి, సరిపోతుంది. మీరు కావాలి అనుకుంటే ఈ తాలింపుని ప్రిపేర్ చేసేటప్పుడే ఇందులోకి కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. చూసారు కదండి, ప్రసాదం పులిహోర రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఈసారి పండగకి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా కుదిరిందో అయితే కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.